ఒక రాజుకు ఒక అందమైన కూతురు ఉంటుంది. ఆ కూతురికి పెళ్లి చేద్దామని స్వయంవరం ప్రకటిస్తాడు. ప్రకటించి అందరు రాజులు వస్తారు. గుర్రాల మీద, ఏనుగుల మీద, రథాల మీద రాజకుమారులు వస్తారు ఆమెను పెళ్లి చేసుకోవడానికి స్వయంవరానికి. రాజు ఏం చేస్తాడు, ఒక ఏనుగుకు పూలదండేసి ఆ పూలదండ ఈ రాజకుమారునికి మెడలో వేస్తే ఆ రాజకుమారునికి నా బిడ్డనిచ్చి పెళ్లి చేస్తా అని అంటాడు. సరేనే ఆ ఏనుగు మెడలో పూలదండేసి పంపిస్తాడు అందరు ఎవరి మెడలు వేస్తారు అని. ఆ ఏనుగు ఏం చేస్తుంది, పూలండ తీసుకుపోయి రాజు కూతురి మెడలో వేసి రాజు కూతుర్ని వీపు మీద ఎక్కించుకుని అడవికి పారిపోతుంది. వెనక సైనికులు అందరు పరిగెత్తుతారు, అయినా దొరకదు. ఒక అడవిలో పారిపోయి ఒక చెట్టు కింద ఎలక్కాయ చెట్టు కింద నిలబడుతుంది. ఇట్లా ఆయాసం తీసుకుంటా నిలబడితే ఆ అమ్మాయి ఏం చేస్తుంది, ఎలక చెట్టు కొమ్మ పట్టుకొని పైకెక్కి కూర్చొని ఎలక్కాయలన్నీ దింపి ఏనుగు తలకు తొండానికి ఇసిరి కొట్టి ఏనుగును చంపేస్తుంది. చంపినాక కిందికి దిగి పోతుంటే ఒక ముసలామె కొన్ని సరుకులు పట్టుకొని వాళ్ళ ఊరికి వెళ్తుంటుంది. అమ్మ ఎక్కడికి వెళ్తున్నావు అంటే, మా ఊరికి వెళ్తున్నా అంటే, ఏమన్నా ఉన్నాయా, నాకు ఆకలి అవుతుంది, ఏమన్నా ఏమి లేవమ్మా, పప్పు ఉప్పులు బెల్లము చింతపండు నువ్వులు ఉన్నాయి, నువ్వులు చింతపండు ఏమో కొంచెం తింటా, దాహం కూడా అవుతుంది, బెల్లం ఇయ్యవా అంటే బెల్లము చింతపండు నువ్వులు ఇస్తే కొంచెం తిని నువ్వులు పట్టుకొని ముసలిదాని నెత్తి మీద చల్లుతుంది. తల్లి అవ్వ నీ నెత్తి మీద మస్తు పెయిన్లు ఉన్నాయి, నేను చూస్తా అంటే, సరే బిడ్డ చూడు అంటే ఇట్లా ఒక చెట్టు కింద కూర్చొని ఆ నువ్వులను చిటుకు అని ఒత్తుతుంటే పెయిన్లు ఉన్నాయి అనుకుంటుంది ముసలమ్మ. అట్నే నిద్రపోతుంది. వరకు ఆ ముసలిదాని కర్ర తీసుకొని ఆ ముసలిదాన్ని చంపి ముసలిదాని తోలు తీసుకొని తన మీద అంతా కప్పుకుంటుంది. ముసలిదాని కప్పుకొని ముసలిదాని కర్ర పట్టుకొని తన నగలన్నీ మూటగట్టి లోపల పెట్టుకొని ముసలిదాని లెక్క వణుక్కుంటూ పోతుంటుంది. ఇక అదేంటి బయటికి వెళ్తుంది, వేరే ఊరుకు నడుచుకుంటూ పోతుంటే ఒక అతను పోతుంటే అవ్వ ఎటు పోతున్నావు అని అంటే, నాకు ఎవ్వరు లేరు, నాకు ఆకలి అవుతుంది అంటే, రా మా ఇంటికి రా, ఏమైనా పని చేస్తావా, చేస్తే రోజు ఇంత అన్నం పెడతాం నీకు అంటే, సరే మీ ఇంటికి వస్తాను తీసుకొస్తే అబ్బాయి తల్లి కోపం చేస్తుంది. ఏంటిదిరా, మనకే తినడానికి సరే తినలేదు, ఈ ముసల్దాన్ని తీసుకొచ్చి మన ఇంట్లో పెడితివి అంటే, ఏదైనా పని చేస్తుందమ్మా, వంట చేస్తుంది, ఊడుస్తుంది, చల్లుతుంది, మనం పనికి వచ్చే వరకు అన్నీ రెడీ చేసి పెడతా అన్నది, ఇంత అన్నం పెడితే మూల గుండి పడి ఉంటుంది కదమ్మా, అందుకే తీసుకొచ్చినట్టు. ఇలా సరస్వతి అని ఒక 2 రోజులు చూస్తే మంచిగా పని చేస్తుంది, ఊడిసి చల్లి వంట చేసి పెడుతుంది ఆ ముసలిది. నేనైతే రోజు మంచిగా చేసి పెడతాందిలే అని మంచిగా దాన్ని చూసుకుంటాడు. ఒకరోజు అంత తోలు ఉండే వరకు శరీరం అంతా చిటచిట కొట్టి ఆ అమ్మాయి ఏం చేస్తుంది, తీసి వాళ్ళు పనికి పోయినాక తీసి మంచిగా స్నానం చేసి వేడి నీళ్ళు పెట్టుకొని స్నానం చేసి ఆమెకు నగలు పెట్టుకోబుద్ది అవుతుంది, పట్టు చీర కట్టుకోబుద్ది అవుతుంది. నగలు పెట్టుకొని పట్టు చీర కట్టుకొని అద్దం ముందే నిలబడి, నేను ఇట్లా ఉండేదాన్ని ఇట్లా అయిపోయినా ఏనుగు చేయబట్టి అని అద్దం ముందు నిలబడి బాధపడుతుంటాడు. అయితే అప్పుడే ఆ అబ్బాయి, మా ఇంటి అబ్బాయి టిఫిన్ తీసుకెళ్ళలే అనమాట, అన్నం సార్ అదే మర్చిపోయినా చెప్పేసి ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చి తలుపు కొడదామని చూసేసరికి ఇంట్లో నుంచి ఏవో గజ్జల సప్పుడు వినబడుతుంది. కిటికీల నుంచి చూస్తాడు, ఈ అమ్మాయి ఎంత అందంగా ఉన్నది, ఎవరి అమ్మాయి అని అనుకొని తలుపు కొడతాడు. తలుపు కొట్టే వరకు గబగబా మళ్ళీ నగలన్నీ తీసి ముసలి వేషం వేసుకొని, ఏంటి బాబు ఎందుకు వచ్చినావు అంటే, ఇలా టిఫిన్ తీసుకుని అయితే గమనిస్తాడు, ఆహా ఈ ముసలిది వేషం వేసుకుంది, అమ్మాయి ఈమె, కిటికీల నుంచి అన్నీ చూస్తాడు కదా అని చెప్పేసి టిఫిన్ తీసుకొని పోతాడు. పోయినాక తెల్లారి 2-3 రోజులు అయినాక, అమ్మ నేను ముసలిదాన్ని పెళ్లి చేసుకుంటా అంటాడు. ఏందిరా నీకు పిచ్చాగి, ముసలిదాన్ని పెళ్లి చేసుకుంటే ఏందిరా, మూలగా ఉన్న ముసలిదాన్ని రేపో మాపో చనిపోయేటట్టు ఉన్నది, అది దాన్ని పెళ్లి చేసుకుంటావు ఏందిరా అంటే, అమ్మ నేను ఆమెనే పెళ్లి చేసుకుంటా అని ఎంబటపడు.
ఎందుకు ఇట్లా అంటున్నాడని వీడు ఒకటే ఈ తల్లి బాధపడుతుంది. ఒకరోజు ఏం చేస్తారు, ఈ తల్లిని తీసుకొని వస్తాడు మధ్యలో. వారం 10 రోజులు అయినాక వచ్చినాక మళ్ళీ ఆమె స్నానం చేసి నగలేసుకొని అట్లా ఏమంటే కిటికీల నుంచి తల్లికి చూపెడతాడు ఆ అమ్మాయిని. అమ్మాయి ఈమె అందమైన అమ్మాయి, ఇట్లా ముసలిదాని ఇట్లా వేషం వేసుకొని వచ్చింది ఇట్లా అని నగలు అవన్నీ చూసి ఆ ముసలామె సంతోషపడతారు. లోపటేమి ఏర్పడకుండానే మళ్ళీ పోతారు వాళ్ళు, చూసిపోతారు. పోయినాక తెల్లారి ముసలి ఇట్లా పెళ్లి చేసుకుంటావా, నా కొడుకుని పెళ్లి చేసుకుంటావా అని అడిగితే, అమ్మో నేను ముసలిదాన్ని అయినానేమో, ఎప్పుడు పోతానో ఎప్పుడు చేస్తానో, నన్ను అట్లా అంటున్నావు, నేను పెళ్లి చేసుకోమంటున్నావు అంటే అప్పుడు బయట పెడతాను, నువ్వు ముసలిదానివి కాదు, నాకు తెలుసు, నువ్వు అమ్మాయివి, అందమైన అమ్మాయి, నువ్వు నా కొడుకుచ్చి పెళ్లి చేస్తా, చేసుకో, మంచిగా చూసుకుంటా నిన్ను అంటే సరే అని ఒప్పుకుంటుంది. అన్నీ తీసేస్తుంది. ముసలి ఎందుకు వేషం వేసుకున్నావు అంటే అంతా చెప్తుంది. ఇట్లా నా తండ్రి నేను ఇట్లా వేసుకొని వచ్చింది పూలదండేసి ఇట్లా వస్తే నేను ఇట్లా పారిపోయి వచ్చిన అని చెప్తుంది. చెప్తే సరే పెళ్లి చేస్తారు. పెళ్లి చేసుకున్నాక మంచిగా ఉంటారు. ఉన్నాక ఒకరోజు రాత్రి ఈ అబ్బాయికి దాహం అవుతుంది. మంచినీళ్ళు తీసుకురా అంటాడు భార్యను. చీకటి ఉంటుంది, దీపం పోతుంది. చీకట్లో నీళ్ళు తీసుకొని మంచినీళ్ళు తీసుకొని వస్తుంటే మంచం కోడు మోకాళ్ళకు తాకుతుంది ఆమెకు. బా ఎంత దెబ్బ తాకింది నా మంచం కోడు, నువ్వు ఈ రాత్రి చీకట్లో మంచం తీసుకురమ్మను, ఇక బొడుసు వచ్చింది నా మోకాళ్ళకు అంటే, ఈ మోకాలుకే బొడుసు వచ్చిందంటాను, నువ్వు ఎలక్కాయలతోని నా నెత్తి మీద ఈ కొడితే నా నెత్తి ఎట్లా బొడుసు వచ్చింది చూడు, నా నెత్తి చూడు అని తల చూపెడుతుంది. అంటే ఎవరు నువ్వు అంటే, నేను ఏనుగుని, పోయిన జన్మలో నువ్వు చనిపోయిన ఏనుగును, మా ఇట్లా అబ్బాయి లెక్క పుట్టి మళ్ళీ నిన్ను పెళ్లి చేసుకున్నా, మన మన ఇద్దరికి రాసి పెట్టున్నది కాబట్టి మళ్ళీ నిన్ను నేను పెళ్లి చేసుకున్నా అని అంటాడు ఆ అబ్బాయి.